ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో వచ్చిన క్వశ్చన్ అండి. సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ 2 years ఉంది, సీజీఎల్లో 3 yearsకి ఉంది. అదే కాన్సెప్ట్, రెండు కాన్సెప్ట్స్ ఒకటే సిమిలర్. 2 years కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ తీసుకుంటాం, ఇక్కడ 3 years అయితే క్యూబిక్ రూట్ తీసుకుంటాం. చూద్దాం క్వశ్చన్ ఏమంటాడంటే 18,750 రూపీస్ ఉందంట. ఈ 18,750 రూపీస్ ఎంత అయింది? 25,230 రూపీస్ అయిందంట. ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యాన్యువల్లీ. ఇక్కడ చూడండి రేషియో తీసుకుంటే ఇది కట్ అవుతుంది. నెక్స్ట్ దేంతో కట్ అవుతుంది? 1875 అంటే 1 + 8 9, 9 + 7 16, 16 + 5 21, 21 అంటే 3తో కట్ అవుతుంది. ఇక్కడ 2 + 5 7, 7 + 2 9, 9 + 3 12, 12 అంటే ఇది కూడా 3తో కట్ అవుతుంది. సో 3 6 are 18, 3 2 are 6, 3 5 are 15. ఇదేమవుతుంది? 3 8 are 24, 3 4 are 12, 3 1 are 3. సో రెండు కూడా పర్ఫెక్ట్గా స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి. 2 years ఉన్నాడు కాబట్టి స్క్వేర్ రూట్ తీసుకోండి. స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది? ఒకటేమో 25 అవుతుంది, ఇది 25 అవుతుంది, ఇది వచ్చేసి 29 అవుతుంది. అంతేనా? అంటే ఎంత పెరిగింది? 25 నుంచి 29 అయింది. అంటే 4 రూపీస్ వచ్చింది ఇంట్రెస్ట్. దేని మీద? 25 రూపీస్ మీద. అంతే కదా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 4/25 × 100 అవుతుంది. 25 ones, 25 fours, 4 × 4 ఎంత? 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఇక 2 years అడిగాడు కాబట్టి స్క్వేర్ రూట్ తీసుకున్నాం. అదే 3 years అయితే క్యూబిక్ తీసుకుంటాం. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి నా ప్లేలిస్ట్లోకి వెళ్తే చాలా ప్లేలిస్ట్లు ఉన్నాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, హిస్టరీ, పాలిటీ, స్టాటిక్ జీకే, ట్రిక్స్, మిగతా ఫార్ములాస్ అని. ఆ ప్లేలిస్ట్ కాదు, ఈ ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఎస్ఎస్సీ సీజీఎల్ మెయిన్స్లో వచ్చిన 30 questions కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ కాన్సెప్ట్తో. జస్ట్ ర్యాండమ్గా క్వశ్చన్ సాల్వ్ చేయలేదు, విత్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి 15,625 కాస్త 19,680 అయింది. ఇక్కడ 1 year 6 months కాబట్టి హాఫ్ ఇయర్లీ అన్నట్టు కాబట్టి 3 cycles దొరుకుతాయి కాబట్టి నేను క్యూబిక్ తీసుకున్నాను రెండింటికి. 25 కాస్త 27 అయింది. అప్పుడు ఏమవుతుంది? 2%, 2 పెరిగింది. 25కి 27కి ₹2 వడ్డీ వచ్చింది. సో ₹2 దేని మీద? 25 రూపీస్ మీద. కాబట్టి కడితే 8% వస్తుంది. ఈ 8% హాఫ్ ఇయర్లీ. కానీ క్వశ్చన్లో అడిగింది 1 yearకి ఎంత అడిగాడు? డబల్ అవుతుంది, 16%. అండ్ ఇక్కడ క్యూబిక్ నెంబర్స్ అని మీకు స్ట్రైక్ కాకపోతే 15,625, 19,683 అనే క్యూబిక్ నెంబర్ స్ట్రైక్ కాకపోతే క్యూబ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అదే షార్ట్లో. వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఆ ప్లేలిస్ట్లో నేను చెప్పిన రూట్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్ చూడండి. మీకు రెండు కాన్సెప్ట్స్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ 2 years కన్నాడు కాబట్టి స్క్వేర్ రూట్ తీసుకున్నాం. అక్కడ 3 cycles దొరికాయి కాబట్టి క్యూబిక్ రూట్ కట్టాం. అంతేనా? క్యూబ్స్ ఎలా కట్టాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి.